నమస్కారం సుఖీభవ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభవ్లో లేజర్ చికిత్సతో ఫిస్టులా మాయం, చలి నొప్పులు తగ్గేదెలా, చిచ్చర పిడుగులకు ఫాఫో, గాడి తప్పిన జీవన శైలితో క్యాన్సర్ల ముప్పు, ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల బాధలు ఎలా ఉంటాయంటే ముళ్ల మీద కూర్చున్నామా అన్నంతగా వేధిస్తూ ఉంటాయి. కాస్తంత ఉపశమనం కోసం తల్లడిల్లేలా చేస్తూ ఉంటాయి. మలద్వారం దగ్గర ఆసన భాగంలో కనిపించే ఫిస్టులా బాధలు అలాంటివే. ముఖ్యంగా ఫిస్టులాతో తలెత్తే బాధల్ని మనలో చాలా మంది బయటకు చెప్పుకోలేరు. దీంతో చికిత్స తీసుకోకుండా ఈ సమస్యను ముద్రపెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఫిస్టులాకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో లేజర్తోనూ ఫిస్టులాకు చికిత్స చేస్తున్నారు. వేధించే ఫిస్టులాకు లేజర్ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండూ మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్టుగా బాధిస్తుంటాయి. ముల్లులా గుచ్చుకుంటూ వేధించే ఈ బాధ పేరే ఫిస్టులా. ఫిస్టులాను ఆయుర్వేదం భగంధర వ్యాధిగా చెబుతుంది. భగంధరం గురించి తేలికగా అర్థమయ్యేలా చెప్పాలంటే, గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తుందనుకుందాం. ఆ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటకు లీకై అక్కడ గోడను పాడు చేసి ఏదో వైపు నుంచి బయటకు వస్తుంది. ఒక రకంగా భగంధరం కూడా ఇలాంటి సమస్యే. మలద్వారం చుట్టుప్రక్కల ఎక్కడైనా బయటకు సన్నటి గొట్టం లాంటి దారులు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు దురద, నొప్పి, రక్తస్రావం, జిగురు, చీము పట్టడం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. ఈ ఫిస్టులాలో కూడా లో యానల్ అని, హై యానల్ అని రెండు రకాలు కనిపిస్తుంటాయి. లో యానల్ ఫిస్టులాలు సాధారణంగా మలద్వారానికి దగ్గరలో చర్మం పైభాగాల్లో కనిపిస్తుంటాయి. హై యానల్ ఫిస్టులాలు మలమార్గానికి దూరంగా చర్మానికి చాలా దిగువగా కనిపిస్తుంటాయి. ఫిస్టులా వ్యాధి అనేది దాదాపు మన పాపులేషన్లో కనుక చూసినట్టయితే 3 to 7% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్. అంటే ఈ ఫిస్టులా వ్యాధి అంటే, ఫిస్టులా అంటే రీడ్ అనేటువంటిది, అంటే ఒక నాళిక ద్వారా ట్యూబులార్ చేంజెస్ ఉండి గుద మార్గం ద్వారా పెరియానల్ యాబ్సెస్ అయితేనేమి, సబ్క్యూటేనియస్ యాబ్సెస్ అయితేనేమి, ఇస్కోరెక్టల్ యాబ్సెస్ అయితేనేమి, పెల్విరెక్టల్ యాబ్సెస్ అయితేనేమి, గుద మార్గం దగ్గర ఒక చీము గడ్డ తయారయ్యి అది వివిధ రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ చేత పగిలిపోయి రెండు రంధ్రాలను, బయట ఎక్స్టర్నల్ ఓపెనింగ్, ఇంటర్నల్ ఓపెనింగ్, రెండు రంధ్రాలతో కూడి లో యానల్ ఫిస్టులా, హై యానల్ ఫిస్టులా అనేటువంటి రెండు రకాలుగా ఉండడానికి ఆస్కారం ఉంది. లో యానల్ ఫిస్టులా అంటే డెంటేట్ లైన్ కింద, ఇది ఈజీగా మామూలు రెమెడీస్తో లేదా సర్జరీ విధానాలైనటువంటి ఫిస్టులాటమీ కానీ ఫిస్టులెక్టమీ విధానాలలో మనము దాదాపు సక్సెస్ఫుల్గా చేయవచ్చు. హై యానల్ ఫిస్టులాస్ లోపల మనము ఫిస్టులాటమీ, గ్లూ మెథడ్, ఫైబ్రిన్ గ్లూ టెక్నిక్, ఇఫ్టాక్ మెథడ్స్, డిఫరెంట్ ప్రొసీజర్స్, ల్యాప్ గైడెడ్, అంటే ఒక చిన్న ప్రోబ్ ఫిస్టులాలోకి చొనిపించి ఆ దారిని చూస్తూ ఇంటర్నల్ ట్రాక్ను లిగేట్ చేసేటువంటిది. అండ్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది యూరోపియన్ కోలోప్రోక్టాలజీ చేత ఆమోదింపబడినటువంటి మెడికేటెడ్ సీటాన్ లేదా క్షారసూత్ర విధానం అనేటువంటిది 98% సక్సెస్ రేటు కలిగి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఫిస్టులా అనేది మొదట్లో ఎక్కడో చిన్న కురుపులా మొదలవుతుంది. తర్వాత చిట్లిపోయి చీము, రక్తం కారుతూ వేధిస్తుంది. తర్వాత మానిపోయినట్లుగానే కనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకే మళ్లీ మొదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫిస్టులా అనేది మొండి సమస్య. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, ఆహారంలో పీచు తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నప్పుడు, తగినంత శారీరక శ్రమ లేనప్పుడు, రోజుల తరబడి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫిస్టులా వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఫిస్టులా మొదలయ్యాక మందులతో తగ్గే అవకాశం చాలా తక్కువ. ఫిస్టులాకు సర్జరీనే అత్యుత్తమ పరిష్కారం. ఆయుర్వేదంలో ఫిస్టులాకు క్షారసూత్ర చికిత్సను ఒక చక్కటి చికిత్సగా చెబుతారు. మందుపూత పూసిన ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం ద్వారా లోపలికి చొప్పించి ఫిస్టులాను లోపలి వైపు నుంచి క్రమంగా మూసేసుకుంటూ వస్తారు. అయితే ఇటీవలి కాలంలో లేజర్ విధానంతో ఫిస్టులాకు మరింత మెరుగ్గా చికిత్స చేయగలుగుతున్నామని చెబుతున్నారు డాక్టర్లు. ఇటీవల చాలా వరకు సిమ్టమెటిక్గా పెయిన్, స్వెల్లింగ్ ఉంటున్నాయి. ఎటువంటి రంధ్రాలు లేకుండా, అంటే బ్లైండ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ ఉండి లోపలెక్కడో రంధ్రాలు ఉంటాయి. పేషెంట్ చెప్పేది ఏంటంటే, సార్ ఒక రకమైన వాపు నొప్పి ఉంటుంది, నాకేమి లేదు,
మామూలుగా పరీక్ష చేసిన మేము పర్రెక్టల్ ఎగ్జామినేషన్లో కానీ లేదంటే సింపుల్గా ఇన్స్పెక్షన్ లిథాటమీలో పెట్టి పేషెంట్ని ఇన్స్పెక్షన్ చేస్తే బయట ఎక్కడా రంధ్రం ఉండదు, బయట టెండర్నెస్ కూడా ఉండదు. సో అట్లాంటప్పుడు మేము లోపల పర్రెక్టల్ అంటే గ్లవ్ తొడుక్కొని లోపల గుదమార్గాన్ని పరీక్షించినప్పుడు ఎక్కడో కాడ ఒక రకమైన అంటే ఇండ్యూరేషన్ స్వెల్లింగ్ వాపులు ఉండట్టు గమనిస్తున్నాం. దాన్ని మనకు ఇప్పుడు పర్రెక్టల్ అల్ట్రాసోనోగ్రఫీ ఫిస్టులోగ్రఫీ అనే విధానం ద్వారా మనం చూసినట్టయితే స్పింక్టర్స్ మధ్యలో యాప్సెస్ కలెక్ట్ కావడం, అది లోపల పాకిపోవడం, అది బయటికి రాకుండా ఉండడము, ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధులు. ఈ ఫిస్టులా వ్యాధి బయటికి రంధ్రం లేకుండా ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫిస్టులాస్ని బ్లైండ్ ఎక్స్టర్నల్ ఫిస్టులాస్ అని, లేదంటే మనకు కాంప్లికేటెడ్ హై యానల్ ఫిస్టులాస్ కింద తీసుకుంటాం. ఇవి ఖచ్చితంగా ఎంఆర్ఐ అసిస్టెడ్ మనకు ఫిస్టులాటమీ విత్ క్షారస్తుర టెక్నిక్ కానివ్వండి, ఎంఆర్ఐ ద్వారా అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా వాటి పొజిషను, ఎక్స్టెన్షను, స్పింక్టర్స్ లోపల దాని ఇన్వాల్వ్మెంట్ గమనించి మనము ఫిస్టులెక్టమీ, ఫిస్టులాటమీ, క్షారసూత్ర టెక్నిక్ను చేసినప్పుడు మాత్రమే దీనిలో సక్సెస్ రేటు ఉంటుంది. ఇటీవల సేమ్ పేషెంట్ దాదాపు 11 సార్లు యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ సర్జికల్ యూనివర్సిటీలో ఆపరేట్ అయ్యి ఆయన ఇండియాకు వచ్చి మా దగ్గర క్షారసూత్ర విధానంలో ఈ టెక్నిక్ను చేసుకొని సక్సెస్ఫుల్గా వెళ్ళారు. దానికి కారణం ఏంటని మేము విశ్లేషిస్తే ఎంఆర్ఐ ద్వారా మేము నిర్ధారించుకున్న విషయం ఏంటంటే బ్లైండ్ ఎక్స్టర్నల్ ట్రాక్స్ కొన్ని ఉంటున్నాయి. ఆ ట్రాక్స్ను మేము సరిగా ఐడెంటిఫై చేసి ఒకేసారి కట్ చేయకుండా కాలక్రమేణా కట్ చేస్తూ ప్రాపర్ డ్రైనేజ్ చేస్తూ క్షారసూత్ర విధానం లోపల మేము ఇలాంటి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయడం జరిగిందండి. ఫిస్టులాకి లేజర్ చికిత్స అనేది ఒక ఆధునిక మినిమల్ ఇన్వేసివ్ విధానం. ఇందులో ముందుగా మలద్వారం నుంచి లేజర్ ప్రోబ్ని ఫిస్టులాలోకి పంపిస్తారు. ఆపై ఫిస్టులా కణజాలానికి రక్త సరఫరాను నిలిపివేసి దాన్ని కుంచుకుపోయేలా చేస్తారు. చివరిగా ఫిస్టులా మార్గాన్ని మూసివేస్తారు. ఈ చికిత్సలో నొప్పి తక్కువగా ఉంటుంది. రోగి త్వరగా కోలుకోవచ్చు. రక్తస్రావం అన్న మాటే ఉండదు. ఆసన మార్గంలోని కండరాలకు, అక్కడి కణజాలానికి ఎలాంటి నష్టం ఉండదు. ముఖ్యంగా సంక్లిష్టమైన ఫిస్టులాలకు లేజర్ చికిత్స అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వణికించే చలికాలంలో మనలో చాలా మందికి నొప్పుల బెడద పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. ఓవైపు చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఒక పట్టాన పైకి లేవలేకపోతూ ఉంటారు. ఉదయం పూట మంచం దిగడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా జీవన సరళిని మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కీళ్ల నొప్పులను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. చలికాలంలో నొప్పుల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం కొందరికి హాయిగానే ఉంటుంది, కొందరికి మాత్రం నొప్పులతో వేధిస్తుంది. చలికాలంలో కండరాలు, ఎముకల నొప్పులు తీవ్రమవుతుంటాయి. భుజాలు బిగుసుకుపోవటం, మోకాళ్లలో స్వల్పంగా ఇబ్బంది కలగటంతో మొదలై క్రమంగా నొప్పులు ఎక్కువవుతూ వస్తుంటాయి. దీంతో మెట్లు ఎక్కడం, ముందుకు వంగటం, కాఫీ చేత్తో పట్టుకోవడం వంటి మామూలు పనులు కూడా పెద్దవిగా తోస్తుంటాయి. చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు కండరాలు, వాటి చుట్టూ ఉండే స్నాయువులు బిగుతుగా అవుతాయి. దీంతో అవి సాగే గుణం తగ్గి నొప్పులు పెరుగుతాయి. ముఖ్యంగా మెడ, నడుం, మోకాళ్ళు, భుజాల నొప్పులు ఎక్కువవుతుంటాయి. చలి మూలంగా రక్తనాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా కండరాలు, ఎముకలకు రక్తం అందటం తగ్గుతుంది. అంటే మరింత నొప్పి పుట్టడానికి బీజం పడినట్లే. దీంతో కీళ్లు, కండరాలు కోలుకోవటం మందగిస్తుంది. శీతాకాలంలో తగినంత ఎండ తగలక ఒంట్లో విటమిన్ డి మోతాదులు పడిపోతాయి. ఇది కీళ్లు, నడుం నొప్పులతో పాటు నిస్సత్వ ఎక్కువ కావటానికి దారితీస్తుంది. ఇక వయసు మీద పడటం వల్ల కీళ్లు అరుగుతుంటాయి. దీంతో కీళ్లు బిగుసుకుపోవటం, వాపు, నొప్పి కలుగుతుంది. ఇవి చలికాలంలో మరింత ఎక్కువ అవుతాయి. బయట చలిగా ఉండటం వల్ల చాలామంది ఇంట్లోనే ఉండిపోవటానికి ఇష్టపడుతుంటారు. ఇలా కదలికలు తగ్గటం వల్ల కండరాలు బలహీనపడతాయి. అవి మరింతగా బిగుసుకుంటాయి. ఈ పరిణామాలు నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తాయి. ఇలాంటప్పుడు నొప్పుల్ని తగ్గించుకోవడానికి దుప్పటి కప్పుకోవడం, నొప్పి ఉన్న చోట వేడి కాపు పెట్టడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవి కండరాల బిగువు సడలేలా చేస్తాయి. ఉదయం సాయంత్రం వేళల్లో కాసేపు శరీరాన్ని నెమ్మదిగా సాగదీసే వ్యాయామాలు చేయాలి. ఆరుబయట ఎండ కాస్తున్నప్పుడు నడవటం, ఇంట్లో సైకిల్ తొక్కటం మంచిది. తేలికైన యోగాసనాలు మేలే. ఇవి రక్త ప్రసరణ పుంజుకోవటానికి, బిగువు తగ్గటానికి తోడ్పడతాయి. చలికాలంలో తగినంత నీరు తాగకపోవటం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. ఇది నొప్పులు తీవ్రమయ్యేలా చేస్తుంది. కాబట్టి రోజుకు 6 నుంచి 8 గ్లాసులు నీరు తాగాలి. నొప్పిని తగ్గించే పూతమందులు రాసుకోవటం, గోరువెచ్చని నూనెతో మర్దన చేసుకోవటం ఉపయోగపడతాయి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు పారాసెటమాల్ వంటి నొప్పి మందులు వేసుకోవాలి. చేతులకు గ్లౌజులు, మోకాళ్లకు క్యాప్స్, ఉన్ని సాక్స్ ధరించటం ద్వారా కీళ్లు మరింత దెబ్బతినకుండా చూసుకోవచ్చు. అనుభవైక వేద్యం అని మన పెద్దలు ఒక నానుడిని చెబుతూ ఉంటారు. స్వయంగా తెలుసుకునేది ఏదైనా సరే అది అద్భుతమైన పాఠం అవుతుందని దీని అర్థం. ఈ సూత్రం పిల్లల పెంపకంలో చక్కగా వర్తిస్తుందని చెబుతారు మానసిక వైద్య నిపుణులు. పిల్లలు స్వయంగా సమస్యల్ని ఎదుర్కొని తెలుసుకునే విషయాలు వారి జీవితంలో ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తాయి. పిల్లల్ని ఇలా సంసిద్ధుల్ని చేసే పెంపకాన్ని ఆంగ్లంలో పాపో పేరెంటింగ్ అని పిలుస్తారు. పూల్ అరౌండ్ ఫైండ్ అవుట్కి సంక్షిప్త రూపమే పాపో. పిల్లల భవిష్యత్తును స్వయంగా తీర్చిదిద్దే పాపో పేరెంటింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవతరం తల్లిదండ్రులు పిల్లల పెంపకానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. దీనికి తగ్గట్టే పిల్లల పెంపకంలో ఎన్నో కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. ఫాఫో పేరెంటింగ్ అలాంటిదే. ఫాఫో అంటే ఫూల్ అరౌండ్ ఫైండ్ అవుట్కి సంక్షిప్త రూపం. చేసి చూడు, ఫలితం తెలుసుకో అని అర్థం. పిల్లలకే బాధ్యతలు అప్పగించి ఫలితాల ఆధారంగా వారు స్వయంగా ఎదుర్కొనేలా చేయడమే ఫాఫో పేరెంటింగ్ పద్ధతి. ఉదాహరణకు, పిల్లలు ఉదయం అల్పాహారం తినడానికి ఇష్టపడకపోతే ప్రత్యామ్నాయంగా వేరే పదార్థాలు ఏమీ పెట్టరు. ఆ తర్వాత స్నాక్స్ లేదా మధ్యాహ్న భోజనం తినే సమయం వరకు ఆకలిగానే ఉన్న ఆ పిల్లలు ఆహారం విలువను స్వయంగా తెలుసుకుంటారు. దీంతో పిల్లల్లో వాగ్వాదం, మొండితనం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఓ చిన్నారిని పుస్తకాలు స్వయంగా కొనుక్కోమని దుకాణానికి ఒంటరిగా పంపారు. అక్కడ షాప్ యజమానితో మాట్లాడి అవసరమైతే అక్కడున్న పెద్దవాళ్ల సహకారం తీసుకుని ఆమె పుస్తకం కొనుగోలు చేస్తుంది. ఫాఫో విధానంలో చిన్నారిని పెంచాలనుకున్న తల్లిదండ్రులు ఇలా చేశారు. దీంతో క్రమంగా ఆమెకు భయం పోవడంతో స్పష్టమైన నిర్ణయాలు కూడా తీసుకోగలిగింది. పిల్లల్ని స్వతంత్ర వ్యక్తులుగా తీర్చిదిద్దాలని భావించే తల్లిదండ్రులు ఫాఫో పేరెంటింగ్ను అనుసరించడం మేలు. ఇందులో పిల్లలకు ఎలాంటి శిక్షలు ఉండవు. వారు చేసిన తప్పులను స్వయంగా సరిచేసుకోవడం నేర్చుకుంటారు. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లల్లో ఒత్తిడి, భయం ఉండదు. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఫాఫో పేరెంటింగ్ అనేది పిల్లల్లో బాధ్యతను పెంచుతుంది. స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తుంది. పిల్లలు చేసే పనులను నిరంతరం సరిదిద్దడం, ఉపన్యాసాలు ఇవ్వడం కంటే వారు చేసే పనులు, చర్యల ద్వారా నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య నిరంతర వాగ్వాదాలు, కోపతాపాలు, చర్చలు తగ్గుతాయి. సహనం, సామర్థ్యం పెరుగుతాయి. పిల్లలు వాస్తవ పరిణామాలను ఎదుర్కోవడం ద్వారా ప్రపంచం తనకు ఏదీ తేలిగ్గా ఇవ్వదని అర్థం చేసుకుంటారు. అయితే పిల్లల వయస్సు, సామర్థ్యాలను అనుసరించి వారికిచ్చే బాధ్యతలు ఉండాలి. ఇతర పిల్లలతో పోల్చకూడదు. పిల్లలకు బాధ్యతలు అప్పగించినప్పుడు వారు దాన్ని నిర్వహించేందుకు కావలసిన సహాయం చేయాలి. ఏదైనా నోటి మూలంగా చెప్పడం కంటే అనుభవం ద్వారా తెలుసుకోవటం పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ప్రేమ, క్రమశిక్షణ రెండూ ఎక్కువగానే ఉండే విధానం వల్ల పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు. గాడి తప్పిన మన జీవన శైలి నేడు మనకు క్యాన్సర్ల ముప్పును పెంచుతోంది. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, అధిక బరువు, ఊబకాయం, పొగ, మద్యం వంటి వ్యసనాలు, శృతిమించిన ఒత్తిళ్లు, ఆందోళనలు, పొగాకు ఉత్పత్తుల వాడకం ఇవన్నీ క్యాన్సర్ ప్రేరేపకాలే. వీటికి పర్యావరణ కాలుష్యం జత కలిసి క్యాన్సర్ల ప్రమాదాన్ని మరింతగా పెంచుతోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో గాడి తప్పిన జీవన శైలితో పొంచి ఉన్న క్యాన్సర్లు, వాటిని నివారించుకునే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గాడి తప్పిన జీవన శైలిలో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందనే వాదన నిజమేనా? సొసైటీలో క్యాన్సర్ పెరగడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే లైఫ్ స్టైల్. మెయిన్ యాక్టివ్గా లైఫ్ స్టైల్ ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇవి చేస్తూ ఎటువంటి చెడు అలవాట్ల హ్యాబిట్స్ లేకుండా ఆహార శైలి కరెక్ట్గా ఉన్నట్లయితే చాలా వరకు క్యాన్సర్స్ని రాకుండా నివారించవచ్చు. వీటిని మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. వాటిని మనము చేయగలిగింది ఏమీ లేదు. కానీ యాక్టివ్గా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ తక్కువ స్ట్రెస్కి గురైనట్లయితే, అలాగే హ్యాబిట్స్ జోలికి పోనట్లయితే, ఆహార శైలి కరెక్ట్గా ఉన్నట్లయితే చాలా వరకు క్యాన్సర్స్ని రాకుండా నివారించదు.
ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు క్యాన్సర్ల ముప్పును ఎలా పెంచుతున్నాయి? ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఈ పిజ్జా, బర్గర్, కేఎఫ్సి ఇట్లాంటివన్నీ తినవడం వల్ల, ఈ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేయటం వల్ల ఈ పొట్టలోని స్టమక్కు వచ్చే క్యాన్సర్స్, పెద్ద ప్రేగుకు వచ్చే క్యాన్సర్స్, రెక్టమ్కి వచ్చే క్యాన్సర్స్ ఇవి చాలా పెరుగుతున్నాయి. ఇదే ఆహార శైలి ఇంకా కంటిన్యూ అయితే ఈ వ్యాధులు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఈ ఫుడ్ని వీళ్ళు ఈ హోటల్స్లో మళ్ళీ హీట్ చేయటం వల్ల, రీహీట్ చేయటం వల్ల ఈ స్టమక్ వచ్చే క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆహారం తీసుకునేటప్పుడు అది నాణ్యమైన ఆహారం తీసుకుంటున్నామా, లేకపోతే ఆహారంలో ఏదైనా కల్తీ ఉందా అనే విషయం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. పొగ, మద్యం వంటి వ్యసనాలతో క్యాన్సర్ల ప్రమాదం ఎలా పెరుగుతోంది? స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఫస్ట్ నోటి క్యాన్సర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. ఈ స్మోకింగ్లో ఉండే ఆ టొబాకో కెమికల్ వల్ల ఈ క్యాన్సర్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇక పొట్టలోకి వస్తే ఈ ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్స్, అన్నవాహికి సంబంధించిన క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సర్స్, మూత్రం సంచికి సంబంధించిన క్యాన్సర్స్, ఇట్లా స్మోకింగ్ వల్ల ఇన్ని వివిధ రకాల క్యాన్సర్స్ దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆల్కహాల్తో పాటు వాళ్ళకి వేరే హ్యాబిట్ ఏదైనా ఉన్నా కూడా అప్పుడు నోట్లో వచ్చే క్యాన్సర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రెటిక్ క్యాన్సర్, లివర్కి సంబంధించిన క్యాన్సర్స్ ఈ ఆల్కహాలిక్స్లో ఎక్కువ వస్తాయి. శృతిమించిన ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల కూడా క్యాన్సర్ల ముప్పు ఉంటుందా? కొంతమంది చాలా ఏదైనా జరిగినా కూడా చాలా లైట్గా తీసుకుంటారు. కొంతమంది అదే పరిస్థితిలో కుంగిపోవడం అనేది జరుగుతుంది. సో కుంగిపోయిన వాళ్ళలో ఏమవుతుందంటే మన బాడీ తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఆ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వాళ్ళకి చిన్న వేరే అలవాట్లు ఏదైనా ఉన్నా కూడా వ్యాధి చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా, బాడీ తట్టుకునే శక్తి పెరుగుతుంది. అలాగే క్యాన్సర్ కూడా అంతే. కుంగిపోయే వాళ్ళల్లో క్యాన్సర్కి దారి ఇచ్చినట్లు అవుతుంది. కొంతమంది క్యాన్సర్ అని తెలియగానే చాలా వరకు చాలా డిప్రెషన్కి లోనవుతారు, స్ట్రెస్కి గురవుతారు, చాలా టెన్షన్ పడిపోయి లైఫ్ అయిపోయింది అన్నట్లుగా ఒక రకమైన మానసిక పరిస్థితిలో ఉంటారు. అట్లాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళకి క్యాన్సర్ ఏంటంటే ఇంకా వేగంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాతావరణ కాలుష్యానికి క్యాన్సర్లకు సంబంధం ఉందా? వాతావరణంలో కాలుష్యం అనేది రెగ్యులర్గా చూస్తుంటాము. ఇప్పుడు గాలి కలుషితమైన వాళ్ళకి, ఆ గాలి పీల్చుకున్న వాళ్ళల్లో ఈ లంగ్కి సంబంధించిన క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నీళ్ళు కలుషితం కానీ, కెమికల్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కానీ ఈ జిఐ క్యాన్సర్స్ అంటే జీర్ణకోశ క్యాన్సర్స్ కానీ, లేదా ఈ మూత్రం సంచి బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్స్ కానీ, కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్స్ కానీ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కలుషితాన్ని మ్యాక్సిమం తగ్గించగలిగి దానికి తగిన చర్యలు తీసుకొని వాతావరణాన్ని ఎంత ప్యూర్గా ఉంచగలిగితే అంత క్యాన్సర్ ఇన్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంది. ఒక పర్సన్ని మనం ఖచ్చితంగా చెప్పలేం వీళ్ళకి కాలుష్యం వల్లనే వచ్చింది, వీళ్ళకి అలవాట్ల వల్లనే వచ్చింది, వీళ్ళకి ఆహార శైలి వల్లనే వచ్చింది. ఇవన్నీ కలిపి ఒక మనిషి మీద ఇంపాక్ట్ ఇస్తాయి. మనం ఉన్న దగ్గర మార్పుని తీసుకొని వచ్చి ఈ కాలుష్యాన్ని తగ్గించినట్లయితే ఆ కాలుష్యం వల్ల వచ్చే రిస్క్ని కొంచెం తగ్గించినట్లు అవుతుంది. క్యాన్సర్ల ముప్పును నివారించుకోవటం ఎలా? జీవనశైలి ఎలా ఉండాలి? యాక్టివ్గా లేసి మార్నింగ్ బ్రిస్క్ వాకింగ్ కానీ, మెడిటేషన్ ప్రాక్టీస్ కానీ, యోగా, ఎక్సర్సైజ్ ఇట్లాంటివి డైలీ 1 hour మినిమం చేసినట్లయితే, అట్లీస్ట్ ఇన్ ఏ వీక్ మినిమం 4 to 5 days చేసినట్లయితే మన బాడీ చాలా యాక్టివ్గా ఉండి ఫ్రీ రాడికల్స్ అనేటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. సో దానివల్ల క్యాన్సర్ని తగ్గించే అవకాశం అనేది, ఇమ్యూనిటీ అనేది మనకు చాలా పెరుగుతుంది. మనం యాక్టివ్గా ఉండడమే కాక ఇది ఈ క్యాలరీస్ ఇవన్నీ బర్న్ చేయటం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ తగ్గిపోయేసి దానికి సంబంధించిన క్యాన్సర్స్ అన్నీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హ్యాబిట్స్ అంటే అలవాట్ల కోసం వస్తాం. ఒకటి స్మోకింగ్ కావచ్చు, రెండోది ఆల్కహాల్ కావచ్చు, మూడోది డ్రగ్స్ కావచ్చు, 4, 5
పాన్, గుట్కా, జర్దా, కైని ఇట్లాంటివి. ఇంకా చెడు అలవాట్లు కావచ్చు, కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. ఇట్లాంటి అలవాట్లన్నీ జోలికి పోకుండా ఉన్నట్లయితే చాలా వరకు క్యాన్సర్స్ని మనం రాకుండా నివారించవచ్చు. హోమ్ కుక్డ్ ఫుడ్ అంటే ఇంట్లోనే కుక్ చేసుకొని ఎప్పటికప్పుడు వితిన్ 3 hours చేసిన తర్వాత 3 గంటల లోపే ఆహారాన్ని మనం తినాలి. చాలా వేడిగా ఉండేది, చాలా చల్లగా ఉండే ఫుడ్స్ వెంటనే తీసుకోకూడదు. తర్వాత బయట ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ అమ్ముతారు, ఇట్లాంటివన్నీ మొత్తం మానేసి పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఇట్లా డివైడ్ చేసుకొని చాలా క్రమశిక్షణగా ఉన్నట్లయితే మనము ఈ క్యాన్సర్స్ని, జీర్ణకోశకు సంబంధించిన క్యాన్సర్స్ని నివారించవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మానసిక పరిస్థితి. మానసికంగా ఎవరైతే స్టేబుల్గా స్థిరత్వంతో ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా తట్టుకునే శక్తి ఉంటుంది. సో మానసిక స్థిరత్వము, ఫిజికల్గా మనం గట్టిగా ఉండడము 2 కనుక కలిసినట్లయితే వాళ్ళకి ఈ క్యాన్సర్ని తట్టుకునే శక్తే కాకుండా వాళ్ళ లైఫ్లో కూడా చాలా వృద్ధిలోకి వస్తారు. ప్రాణాంతక క్యాన్సర్ల ముప్పును నివారించుకోవటం అన్నది మన చేతుల్లోనే ఉంది. సమతుల ఆహారం, నిత్యం కాసింత వ్యాయామం, పొగ, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం, చురుకైన జీవనశైలిని ఆచరించడం, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం ద్వారా క్యాన్సర్ల ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జలుబు బాధలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు 2 కప్పుల నీటిలో కొద్దిగా అల్లం ముక్క, కొంచెం దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించండి. ఆపై నీటిని చల్లార్చి కొద్దిగా తేనెను కలుపుకుని తాగండి. జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.